నమస్తే. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత లిక్కర్ స్కామ్ మీద బాగా చర్చ జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్‌లో. కానీ నా ఉద్దేశ్యం ఏందంటే, ఈ స్కాముల మీద ఎలాంటి స్కామ్ జరగలేదని వైఎస్ఆర్‌సీపీయోళ్ళు ఎలాగో రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు. స్కామ్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సరే వాళ్ళిద్దరు కొట్టుకొని ఒక అవగాహనకొస్తారు ఏదో ఒక రోజున. ఓకే. స్కామ్ జరిగిందా లేదా అనేది వాళ్ళిద్దరూ రైట్. వీళ్ళు చేయలేదని వైసీపీ అంటారు, చేశారని వాళ్ళు అంటారు. ఈ కేసులు ఎంతవరకు వెళ్తాయో చూద్దాం మనం. కానీ నా ఉద్దేశం ప్రకారం కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లిక్కర్ ఎఫర్ట్సే ముఖ్యంగా పేద ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉపయోగపడింది. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన లిక్కర్ పాలసీతో పోల్చుకుంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ లిక్కర్ పాలసీ చాలా బెటర్గా పనిచేసింది. అంటే పేదవాళ్ళ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ బాటిల్స్ అండి, ఇప్పుడు లిక్కర్ బాటిల్స్ ఎవరు ఎక్కువ అమ్మారు, ఆ ఎక్కువ అమ్మారు అంటే అర్థం ఏంటి? ఎవరి చేత ఎక్కువ తాపిచ్చారు, అంతే కదండి. చంద్రబాబు, ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ చూస్తే నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లిక్కరు అమ్మకాలు అనేవి 2014-15 నుంచి స్లోగా 1.74 కోట్లు అంటే ఎంత? 1,74,00,000. ఓకే. 14-15కి 1,74,00,000 బాటిల్స్ నుండి పెంచుకుంటూ 2,77,00,000 బాటిల్స్ని అమ్మారట. ఓకే. అంటే సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ఫస్ట్ 2019-20లో 2.12 కోట్ల బాటిళ్ళు, బీర్లు కేసులు అంటారు కదా, ఆ కేసుల్లో నుండి ఆయన తగ్గించుకుంటూ 1.12 కోట్లకు తెచ్చాడు దాన్ని. మరి 2021లో అయితే 57 లక్షలు, అంతే 57 లక్షల బాటిల్స్ అమ్మారు అంతే. 2021 అఫ్కోర్స్ కోవిడ్ టైము మూసేశారనుకోండి, 21-22 కోవిడ్ టైం. సరే ఏదో తగ్గించుకుంటూ 1.12 కోట్లకి తెచ్చారు లెక్క బాటిల్స్ని. ఓకే. ఈ స్కాము డబ్బులు ఇవన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ కాంటెక్స్లో చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకి తాగకుండా చేసిన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో అన్డిబేటబుల్ ఇష్యూ అది. మీ టేబుల్స్ మీ దగ్గర ఉంటే మీకే అర్థమైంది. ఎక్కువగా ఎవరు బాటిల్స్, ఏ ఊర్లో అయితే ఎక్కువగా సారా ఎమ్ముడిపోతుందో ఆ ఊర్లో సారా తాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని అర్థం కాదా? అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2.17 కోట్ల బాటిల్స్ అమ్మారు అని అంటే, పెంచుకుంటూ పోయారు అని అంటే అంతమంది చేత తాపిచ్చారని అర్థం. ఓకే. సరే, అంతమంది తాగకపోయినా 4-5 బాటిల్ తాగినా సరే పెరుగుతాయి. ఏదైనా సరే అంతమంది చేత తాపిచ్చినా, లేదంటే తాగేవాడి చేత మళ్ళీ ఎక్కువ తాపిచ్చినా, కారణం ఏదైనా సరే, బట్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ సోల్డ్ ఇన్ టీడీపీ గవర్నమెంట్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ సోల్డ్ ఇన్ వైసీపీ గవర్నమెంట్, టేబుల్ ప్రకారం. సరే, ఇప్పుడు ఆరోపణలు, ఇప్పుడు ఈ స్కామ్కి సంబంధించిన ఆరోపణలు కూడా వాళ్ళు ఏమన్నారు, వేరే కంపెనీలకి ఆర్డర్ ఇచ్చారు అంటున్నారు. ఏమండి, ఇప్పుడు వేరే కంపెనీలతోటి ఇదిగోండి వాళ్ళకి ఇప్పుడు ఫర్ సమ్ ఏబీసీ కంపెనీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏబీసీ కంపెనీకి వైసీపీ గవర్నమెంట్కి ఒక అగ్రిమెంట్ జరిగింది అనుకోండి. ప్రతి సంవత్సరం లేదంటే ప్రతిరోజు మీ దగ్గర నుంచి 1000 బాటిల్ కొంటానని ఒక ఆన్ రికార్డులో అగ్రిమెంట్ జరిగితేనే నా బాటిల్స్ నువ్వు కొనలేదు అని వాళ్ళు గొడవ చేయొచ్చు. అగ్రిమెంట్లు ఏమైనా పెడతారా ఏందండి? ఇప్పుడు అగ్రిమెంట్లు పెడతారా? ఇది ఏబీసీ కంపెనీ నుంచి ప్రతిరోజు 1000 బాటిల్స్ నేను కొంటానని చెప్పి గవర్నమెంట్ అగ్రిమెంట్లో పోయిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తాగిందని బట్టి ఆర్డర్ ఇస్తారు తప్ప రోజుకింత ఎవరు అగ్రిమెంట్ ఇవ్వరు కదా. మరి వాళ్ళ అగ్రిమెంట్స్ లేనప్పుడు ఈ కంపెనీల నుంచి మీరు ఆర్డర్ తీసుకోలేదని చెప్పి అదొక కేసా? ఆ కేసును పట్టుకొని వెళ్తారా? ఓకే.
మోరోవర్ జగన్ గారు క్లియర్గా చెప్పింది ఏంది, గవర్నమెంట్ ఇన్కమ్ని రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, మోరోవర్ ఆ ఇన్కమ్ని తీసుకెళ్ళి అమ్మఒడిని ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళే చెప్పారు కదా. ఏపీఎస్సిపి ఏమంటారు దాన్ని, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్. ఈ బెవరేజెస్ కార్పొరేషన్ డబ్బుల్ని అమ్మఒడికి వేసారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిప్పారు అప్పుడు ఎలక్షన్ టైంలో. మంచిదే కదా, లెక్కర్ ద్వారా వచ్చిన డబ్బుల్ని జనరేట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళి చదువుకి పెట్టారని కదా అర్థం, అమ్మఒడికి వేసారంటే అర్థం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచిస్తే అంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఇది ఏమంటారు ఆ స్కీము ఏదైతే ఉందో, లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది మచ్ బెటర్ దాన్ దిస్ ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, నో డౌట్ ఇన్ దాట్. ఓకే, బాబు గారు సరిపోని ఆ కంపెనీలతోటి మీరు కుమ్మక్కయ్యారన్నారు, పోనీ ఆ కంపెనీలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు అంటే అది కూడా కాదు. అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి కంపెనీల్లో 20 కంపెనీలు ఉన్నాయట. ఆ 20 కంపెనీల్లో 14 చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన కంపెనీలు, 6 కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్న కంపెనీలు, పాత కంపెనీలు, మొత్తం 20. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కంపెనీకి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇక కుమ్మక్కి అవుతాడు, లీజుకి తీసుకున్నారనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్. ప్రభుత్వం మార్గాన్ని లీజుకి ఇచ్చేసారంటే అర్థం ఏంటంటే ఇంకా అది కేవలం ప్రభుత్వం కోసం పెట్టిన కంపెనీలు, ప్రభుత్వం పడిపోగానే వీళ్ళకి ఇచ్చారని అర్థం. సో అదే ఇంకా కంపెనీలే స్కామ్ అయినప్పుడు ఇక మన ప్రభుత్వాలని, రాజకీయ నాయకుల్ని మనం అనలేము. పెట్టిన కంపెనీలే స్కామ్డ్ కంపెనీలు అనుకవి. ఫీజు రీంబర్స్మెంట్ కోసం కనుక కాలేజీలు పెట్టి గవర్నమెంట్ పడిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి విపరీతంగా కాలేజీలు ఓపెన్ చేసి, ఆ తర్వాత ఫీజు రీంబర్స్మెంట్ లేదు, ఏం లేదంటే మొత్తానికి 300 కాలేజీలు కాదు 150 కాలేజీలకు పడిపోయినాయి మొత్తం. అది అలాగే ఈ మద్యం షాపులు పెట్టారు అనుకోండి. అప్పుడు ఇంకవన్నీ స్కామ్ కాలేజీలకి, స్కామ్ కంపెనీల కింద లెక్క. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలోనే 2015లో ఇది ప్రివిలేజ్ పన్ను అని ఒకటి రద్దు చేశారు. ఏది ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పుడు సింపుల్గా ఒకటేనండి, జగన్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వము సేల్స్ మ్యాన్, ప్రభుత్వమే వ్యాపారం చేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రైవేట్ వాళ్ళకి వ్యాపారానికి ఇచ్చారు. ఫండమెంటల్గా ఎక్కడ లాభాల కోసం ఎవరు చూస్తారు? గవర్నమెంట్కి వచ్చిన లాభం మొత్తం గవర్నమెంట్కి వచ్చింది, గవర్నమెంట్ వ్యాపారం చేస్తే. ప్రైవేట్ వాళ్ళకి వస్తే ప్రైవేట్ వాళ్ళ లాభం మొత్తం ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఫ్రీగా సోషల్ సర్వీస్ చేయరు కదండి, చారిటీ పెట్టి. ప్రైవేట్ ఈ మద్యం షాపులు మొత్తం లాభాల కోసమే కదా చూస్తారు. ఈ యాంగిల్లో చూసినా సరే స్కామ్ అనేది ఎక్కువగా ఎంఆర్పి ధరలకు ఎక్కువ పంపించి డబ్బులు ఎక్కువగా జనరేట్ చేసేటువంటి అవకాశము ఇలాంటి ప్రైవేటు సంస్థలకి వ్యాపారం చేసేటప్పుడే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం చేసేదానికంటే కూడా జనరల్గా అవకాశం ఉంటుంది. ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ ప్రివిలేజ్ రద్దు చేశారని చెప్పేసి కాగ్ రిపోర్ట్లో కూడా అదేదో వచ్చి అప్పుడు దానివల్ల ఒక 1300 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఒక ఆరోపణ అయితే ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొత్తం 4380 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉంటే, ఈ బెల్ట్ షాపులు అంటారు కదా, ఈ మద్యం దుకాణం కింద బెల్ట్ షాపులు ఉంటాయి, మళ్ళీ అవన్నీ కలిపి 43,000 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయి. 43,000 బెల్ట్ షాపులు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకుంటా 25 ఇది ఎక్కడికి తగ్గించి 2,000కే తగ్గించాడండి. 2020 అది నెంబర్ కనపడలేదు కానీ ఏదో ఒక నెంబర్కి తగ్గించాడు ఆయన. 4,003 నుంచి చాలా తగ్గించుకుంటూ వచ్చాడు ఆ మద్యం షాపులు మొత్తాన్ని. 50% తగ్గించాడు. 50% అంటే ఇన్కమ్ పెరిగింది. అంటే మద్యం బాటిల్ ఎక్కువ ధర పెట్టి అమ్మాడు. అది వ్యాపారస్తుడిలాగా ఆలోచించాడు. ఓకే, అంటే పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే స్కామ్ జరిగింది, రాజకీయ నాయకులు దాంట్లో స్కామ్ చేసి కొద్ది కమిషన్లు తీసుకున్నారు, అవన్నీ ఆ ఆరోపణలు మనం పక్కన పెడదాం. ఓకే, ఆ ఆరోపణలు స్కామ్ లేదేం లేదు, ఎట్లా చేస్తారండి స్కామ్ అని వైసీపీలు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారేమో ప్రభుత్వం ఏమో మీరు స్కామ్ చేశారు, ఇలా చేయొచ్చు అని చెబుతున్నారు అని అంటే వాళ్ళు చేసి ఉంటారు గతంలో. కాబట్టి వాళ్ళు
మేం చేయలేదని వాళ్ళు అంటారు, వీళ్ళు చేయలేదని వీళ్ళు అంటారు. దాని గురించి మనం పక్కన పెడితే ది కంపారిటివ్ ఆఫ్ లిక్కర్ పాలసీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పూర్ పీపుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి పేద ప్రజలు, అంటే వీళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు అంటున్నామంటే గ్రామీణ ప్రాంతాలు, సరే కులం వదిలేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తాగి ఊగి రోడ్ల మీద పడుతూ ఉంటారనమాట. ఆ తాగి ఊగి రోడ్ల మీద పడే వాళ్ళు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ యొక్క లిక్కర్ పాలసీనే 100% మనం బెటర్ అని అనుకోవాలి. ఎందుకంటే ది నెంబర్ ఆఫ్ బాటిల్స్ కన్జ్యూమ్డ్ డ్రాస్టికల్లీ డిక్రీస్డ్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ గవర్నమెంట్. అది మనకి అర్థం చేసుకోవాలి. కానీ ఇది ఏదో సిట్ రిపోర్ట్, గతంలో ఒక సిట్ వేశారు కదా జగన్ గారి గవర్నమెంట్. ఇప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారం ఏదో చంద్రబాబు నాయుడు గారికి కూడా 53.1%కి సంబంధించిన ఆ మద్యం ఏదో కేవలం 4 డిస్టిలరీ నుంచే తీసుకున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. అంటే సెలెక్టెడ్ బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ నుంచే ఎక్కువ కొనడం. అంటే నాకెందుకో ఈ మద్యం పాలసీకి సంబంధించి ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో, ఇది ఇట్లా సెలెక్టివ్ బ్రాండ్స్ వేశారు, ఇట్లా కమిషన్లు తీసుకున్నారు, వెనక పక్క నుంచి తీసుకున్నారు, ఏదేదైతే ఎఫ్ఐఆర్లు పెట్టారో చాలా ఎక్స్పీరియన్స్డ్గా పెట్టారంటే గతంలో వాళ్ళకి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడెక్కడ చేయవచ్చో వాళ్ళకి తెలుసు కాబట్టి పెట్టుండే అవకాశం ఉంది. ఓకే, రేపొద్దున ఒకవేళ టీడీపీ వచ్చిందంటే వీళ్ళకి అంతే రాజకీయ నాయకులకు తెలుసు కదండి. ఒక ఎమ్మెల్యే ఎక్కడెక్కడ కొన్ని నియోజకవర్గాల్లో మైనింగ్ స్కామ్ చేస్తున్నారు, దందాలు కమిషన్లు ఎవరిని వస్తాయి. అపోజిషన్ నాయకుడికి తెలుసు, ఎమ్మెల్యేకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరికి తెలుసు ఎలా లంచం తీసుకోవాలి, ఎలాగ డబ్బులు వస్తాయి, ఎలా కమిషన్లు వస్తాయని ఇద్దరికీ తెలుసు. ఇద్దరికీ తెలిసినప్పుడు దాని గురించి పెద్దగా ఛార్జ్ షీట్లో పెట్టడం పెద్ద ఇష్యూ ఏం కాదు. అలాగే ఇప్పుడు వీళ్ళేదో ఛార్జ్ షీట్లో పెట్టినట్టున్నారు. ఓకే, 2014-19 మధ్యలో కొన్ని బ్రాండ్లు పెట్టారు. ఈ బ్రాండ్లు జగన్ పెట్టారని చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు పెట్టాడని జగన్ గారు, ఇది కొన్ని బ్రాండ్లు పెట్టారట. కానీ అవి లోపలికి వెళ్ళి చూస్తే అవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్న బ్రాండ్లే అవన్నీ కూడా. ఇది ప్రెసిడెంట్ మెడలు, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లపైర్ నెపోలియన్, ఓక్టోన్ బ్యారల్ లేస్ట్, 7th హెవెన్ బ్లూ, హై వోల్టేజ్ గోల్డ్, ఎన్ఎన్జీ 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టిఐ మ్యాన్హౌస్, టిఐ కొరియర్, నెపోలియన్. చదవటానికి కూడా నోరు తిరిగిన ఇంగ్లీష్ పదాలు మొత్తం బీర్లు పెట్టి అమ్మేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాలు, లేదంటే భారతదేశంలో బీర్లు చదవటం నోరు తిరిగిన దానికి వచ్చి గ్రామీణ ప్రాంత పేద ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రిటిష్ వాడు మొత్తం పెట్టుకున్న బీర్లే తాగుతున్నారు కదా స్వామి. బ్రిటిష్ ఎంపైర్, బ్రిటిష్ స్ట్రాంగ్, ఏది బీర్లు. గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి వాడు చర్చికి వెళ్ళేవాడి దగ్గరికి పోయి నువ్వు బ్రిటిష్ వాడు అంటే బ్రిటిష్ వాడు ముందు తాగొచ్చు. కానీ నాకు ఇలాంటివి చూస్తే ఈ ఆర్గ్యుమెంట్లో పసలేదు అనిపించేది నాకు. ఒక్కోసారి నిజమే ఏం పాపం ఎందుకు లేదంటే బ్రిటిష్ మతం అంటున్నారు, మన దేశం మన మతం అంటున్నారు అని చెప్పి కొద్దిగా మన సహోదరుల యొక్క ఆర్గ్యుమెంట్ కొద్దిగా బెటర్ ఏమని అనిపించింది అప్పుడప్పుడు. ఇది ఇలాంటివి చూస్తున్న పసలేని ఆర్గ్యుమెంట్ అని ఇప్పుడు అర్థమైపోయింది. అర్థమైందా? దేశవ్యాప్తంగా బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, టిఐ మ్యాన్హౌస్ హౌస్, టిఐ కొరియర్, నెపోలియన్, హై వోల్టేజ్ గోల్డ్. ఒక్క తెలుగు పదం లేదండి. అన్ని బ్రాండ్లు మొత్తం కూడా ఇంగ్లీష్ బ్రాండ్లు, బ్రిటిష్ బ్రాండ్లు పెట్టుకొని ఫుల్గా తాగి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి పాప మా పేదవాడిని వాడు రోజంతా కూలి పని చేసుకొని కాలు నొప్పులు పడుతుంది పోయి చర్చిలో కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి బెదిరించి, ఇదిగోండి నేను మతాన్ని ఎప్పుడు నేను ప్రపోజ్ చేయట్లా. నా ఆర్గ్యుమెంట్లో మీరు ఎప్పుడు ఒకటి గమనించుంటారు, నేను ఎప్పుడు పేదవాడు బలహీనుడు గురించే మాట్లాడతాను తప్ప మతం అనేది ఇమ్మెటీరియల్. ఓకే, నా పాయింట్లో సరే కొంతమంది వీడు ఎక్కువగా మతం గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ థింక్ అబౌట్ రిలీజియన్. మై కన్సర్న్ ఈస్ డౌన్ ట్రోడెన్ కమ్యూనిటీస్కి సంబంధించిన సోషల్ జస్టిస్, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు మతం పేరుతో వెళ్ళి బెదిరించిన, కులం పేరుతో బెదిరించిన, ఆబ్వియస్లీ యు ఆర్ హెరాసింగ్ ఏ డౌన్ ట్రోడెన్ పీపుల్. కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నా.
ఓకే. ఇప్పుడు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ పేర్లు పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించడం ఎందుకని అంటా నేను, అది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ తొలగించారట, సీటెల్ సాఫ్ట్వేర్ అంటే తొలగించారట. అవునండి, సాఫ్ట్వేర్ పనిచేయట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయి, టెక్నికల్గా ప్రాబ్లం ఉంది, అందుకని మేము తొలగించామని వీళ్ళు చెబుతున్నారు. దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? సాఫ్ట్వేర్ తొలగించారంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే ఒకటి కొడుతాను 2 పడుతున్నాయి సాఫ్ట్వేర్లో. ఓకే, అందుకని లేపేశాము, అసలు అర్థం కావట్లేదు, అందుకని లేపేశాము అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏదో లోపభూయిష్టం ఉంది, లేపేశామని చెప్తున్నారు. లిక్కర్ షాప్ నుంచి ప్రైవేట్ వ్యక్తులు మొత్తాన్ని పీకేసి గవర్నమెంట్ వ్యాపారం చేసింది. ఇంకా అంతకన్నా మంచి డెసిషన్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులు మొత్తాన్ని పీకే, అసలు ప్రైవేటైజేషన్ చేయొద్దు అంటే ఏమంటారు, లిక్కర్ని కూడా ప్రభుత్వ పరం చేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవాలి. ఓకే, అంటే నేను చాలామంది మీరు జగన్ గారి పేటీఎం బ్యాచ్ అని మీరు కింద కామెంట్లు పెట్టినా సరే, నేను వేర్ ఇట్ ఈస్ గుడ్, ఐఎమ్ అప్రిషియేటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే కొద్దిగా ఎన్డీఏ వైపు వద్దు, ఇండియా కూటమి వైపు, ఇండియా బ్లాక్కు రావాలని నేనే డైరెక్ట్గా చెప్తున్నాను నా ఛానల్లో. అంటే నాకు ఎక్కడైతే, అంటే దాని అర్థం నేను 2 మాట్లాడుతున్నా నేను అర్థం. కాబట్టి నేనేమి పక్షపాతంగా మాట్లాడతలేదు. అసలు ఈ ప్రైవేటైజేషన్ మొత్తాన్ని ఎత్తేసి అన్ని ప్రభుత్వ పరం చేయాలని కోరుకుంటున్నా. మాకు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ను కూడా ప్రభుత్వ పరం చేశాడంటే అది కొద్దిగా ఆశ్చర్యమైన పని అని నా ఉద్దేశం. ఓకే, అనధికారిక బార్లుగా లైసెన్సులు 4300 పర్మిట్ రూములు రద్దు చేసింది. ఓకే, సరే, ఇది అది మ్యాటర్, అది దాని గురించి మాట్లాడుతుంది. అంటే నేనేమన్నా అంటే, సరే, స్కామ్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఓకే, అక్కడ మిథున్ రెడ్డి గారు ఏం చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కూడా ఒక నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి స్కాముల గురించి మాట్లాడుతున్నారు. ఆ 40 కోట్ల రూపాయలకి ఒక్కొక్కరు 400 కోట్ల రూపాయలు సంపాదిస్తారు ఎలక్షన్ అయిపోయేసరికి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి. వాళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి శుద్ధపూసలు అలాగే మాట్లాడుతాను. దట్ ఈస్ పాలిటిక్స్. మనం ఏం చేయాలి? దట్ ఈస్ ఇండియన్ పాలిటిక్స్. వీ హ్యావ్ టు అండ్ లిజన్ టు ఆల్ దీస్ ప్రెస్ మీట్స్ అండ్ గెట్ ఎంటర్టైన్డ్. అంతే, మనం ఎంటర్టైన్ చేసుకోవటమే వాళ్ళ ప్రెస్ మీట్లనే చూసిన తర్వాత. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేసినా సరే అల్టిమేట్గా డౌన్ టు రోడ్ అండ్ కమ్యూనిటీస్కి who will make a better decision for upliftment of the lower communities and protecting this secularism మీరు ప్రొటెక్ట్ చేయాలి, లేదంటే గొడవలు వేసిపోతాయి. ముఖ్యంగా లోయర్ కమ్యూనిటీస్ మొత్తం కూడా ఈ సెక్యులరిజం అనే పాయింట్ వల్ల ఎక్కువగా దెబ్బతింటున్నారు. వాళ్ళు బాగా హింసకు గురవుతున్నారు. ఆ సెక్యులర్ దేశంలో ఇవన్నీ హింస ఇదంతా ఉండదు. నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ, నమస్కారం.